హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌన్ వ్లాగ్స్. ఈరోజు క్యారెట్ యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. వేరుజాతి కూరగాయ పంటల్లో క్యారెట్ ఒక ముఖ్యమైన కూరగాయగా చెప్పవచ్చు. ఇందులో అధిక శాతం విటమిన్ ఏతో పాటు ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎక్కువ శాతం ఆంథోసైనిన్స్ అనే పదార్థం ఉండడం వల్ల క్యారెట్ రెడ్ రంగులో ఉంటుంది. అలాగే కెరాటిన్ పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఆరెంజ్ కలర్లో ఉంటుంది. నేల విషయానికి వస్తే సారవంతమైన ఇసుక నేలలు, అలాగే గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. బరువు నేలలు ఈ క్యారెట్కి అనుకూలమైన నేలలు కాదు. ఇది చల్లటి వాతావరణంలో పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉంటే వేరు వృద్ధి, రంగు ఏర్పడడం తక్కువగా ఉండవచ్చు. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వేరు సరిగా సన్నగా ఉంటుంది. విత్తనం వచ్చేసి ఎకరాకి 2 కేజీలు సరిపోతుంది. క్యారెట్ సీడ్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి సన్నటి ఇసుకతో కలిపి చల్లుకోవాలి. 1 కేజీ విత్తనానికి 10 కేజీల సన్న ఇసుక కలిపి చల్లుకుంటే మనకు కావాల్సినంత సాంద్రతలో విత్తనం వేసుకోవచ్చు. బ్రాడ్కాస్ట్ కాకుండా బోజ పద్ధతిలో వేస్తే వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు పాటించాల్సి ఉంటుంది. రైతులు మొలక శాతం ఎక్కువగా ఉండడానికి విత్తనం వేసే ముందు చేతితో విత్తనాలని రబ్ చేయడం లేదా అరగంట సేపు నానబెట్టి విత్తనం వేస్తే మొలక శాతం మంచిగా ఉంటుంది. ఎరువుల విషయానికి వస్తే యూరియా 20 కేజీలు, పొటాష్ 20 కేజీస్ 3 టైమ్స్ అంటే విత్తనం విత్తిన 30, 45, 60 రోజులకి పైపాటుగా అందించాలి. ఇది వేరుజాతి పంట కాబట్టి దీనికి రసాయన ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులు వేసుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక ఇరిగేషన్ విషయానికి వస్తే విత్తినప్పటి నుండి మొలక వచ్చే వరకు తేమను గమనించుకుంటూ ఉండాలి. అలాగే కీలక దశలుగా విత్తనాలు మొలకెత్తే దశ, వేరు అభివృద్ధి చెందే దశ, వేరు ఏర్పడే దశ అని ఈ 3 దశలలో నీటిని కరెక్ట్గా ఇవ్వాలి. వాతావరణాన్ని బట్టి, నేలలో తేమను బట్టి 5 నుండి 7 రోజుల వ్యవధిలో వాటర్ ఇవ్వాలి. క్యారెట్లో వేరుకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా వస్తుంది. ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు అనేది క్యారెట్ రస్ట్ ఫ్లై వల్ల వస్తుంది. కాండం ద్వారా వేరులోకి వెళ్ళి రంధ్రాలు చేస్తుంది. దీని నివారణకు ట్రైకోడర్మా విరిడి డ్రెంచ్గా ఇస్తే సరిపోతుంది. రకాన్ని బట్టి పంట 90 నుండి 100 రోజులకి కోతకి వస్తుంది. దిగుబడి చూసినట్లయితే 16 నుండి 18 టన్నులు ఎకరానికి వస్తుంది. రకాన్ని బట్టి పంట 90 నుండి 100 రోజులకి కోతకు వస్తుంది. దిగుబడి చూసినట్లయితే 16 నుండి 18 టన్నుల వరకు ఎకరానికి వస్తుంది. ఈ యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు పంటను సాగు చేస్తే మంచి దిగుబడులు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మౌన్ వ్లాగ్స్.